మద్యం ఏరులై పారుతోంది. మందు బాబులు రెచ్చిపోతున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మందు కొట్టాల్సిందేనని అంటున్నారు. తాగి ఎంజాయ్ చేయకపోతే బతికెందుకు అన్న ధోరణిలో వాళ్ళు తెగ కొనేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి విక్రయాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. చలి లేదు, ఎండలేదు, వాన అంతకంటే లేదు. తాగు, తాగించు, మద్యాన్ని ఏరులై పారించు. అది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి. జనం తెగ తాగేస్తున్నారు. అన్ని బ్రాండ్లు విరివిగా అమ్ముడు అయిపోతున్నాయి. సర్కారుకు భారీగా ఆదాయం వస్తుంది. ఇంతకీ మద్యం విక్రయాల్లో సరికొత్త రికార్డులు ఎందుకు నమోదవుతున్నాయి? 3 రోజుల్లో 1000 కోట్ల విలువైన మద్యాన్ని ఎలా అమ్మారు? ఏబిఎన్ స్పాట్ లైట్ లో చూడండి. మద్యం విక్రయాల్లో తెలంగాణ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా విక్రయాలు జరిగాయి. 3 రోజుల్లో 1000 కోట్ల మద్యం అమ్మినట్లు అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 27 నుంచి 31 వరకు 1350 కోట్ల రూపాయల మద్యం విక్రయమైంది. 3 రోజుల్లో 8.3 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్లు అమ్ముడైపోయాయంటే మందుబాబులు ఎంత తాగారో అర్థం చేసుకోవచ్చు. చలికి తెలంగాణ రాష్ట్రం వణికిపోతోంది. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. రాత్రి కాగానే పట్టణాల్లో ట్రాఫిక్ కూడా కనిపించడం లేదు. అంత జరుగుతున్న మందుబాబుల్లో జోష్ మాత్రం తగ్గటం లేదు. పైగా అంత చలిలో కూడా చల్లని బీర్లు తాగే బ్యాచ్ ఎక్కువైపోయింది. డిసెంబర్లో భారీగా బీర్ల విక్రయాలు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విక్రయాలు ఒక వంతైతే సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు తెలంగాణలో 5.89 లక్షల బీర్లు ఖాళీ అయ్యాయి. అది కూడా సరికొత్త రికార్డేనని చెబుతున్నారు. సాధారణంగా చలికాలం బ్రాందీ, విస్కీ ఎక్కువ విక్రయం అవుతుంది. ఈసారి బీర్లు కూడా పోటీ పడ్డాయి. తెలంగాణలో మద్యం విక్రయాలకు నూతన సంవత్సరం జోష్ సరికొత్త కిక్కునిచ్చింది. మంగళ, బుధవారాలు 2 రోజుల్లోనే ఏకంగా 1000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మాత్రమే 5300 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే సరికొత్త రికార్డు అని చెబుతున్నారు. కునారిల్లుతున్న రాష్ట్ర ఖజానాకు అది ఊతమిచ్చింది. మద్యం వ్యాపారులకు కూడా కాసుల వర్షం కురిసింది. 2024 డిసెంబర్లో 3800 కోట్ల రూపాయల మద్యం అమ్మారు. 2023 డిసెంబర్లో 4297 కోట్లు అమ్మారు. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి డిసెంబర్ నెలలో దాదాపు 1500 కోట్ల మద్యం అదనంగా విక్రయించినట్లయింది. మరోవైపు మందుబాబుల దాహర్తిని ఎక్సైజ్ శాఖ ముందే పసిగట్టింది. మద్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ద్వారా నవంబర్లో దుకాణాలను కేటాయించగా డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. వారికి డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావటం, తర్వాత క్రిస్మస్, అనంతరం నూతన సంవత్సర వేడుకలు బాగా కలిసి వచ్చాయి. డిసెంబర్ తొలి 2 వారాల్లో పెళ్లిళ్లు, పర్యాటక ప్రాంతాల్లో ఈవెంట్లతోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 30న ఒక్కరోజే 375 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సాయంత్రానికి విక్రయాలు భారీగా పెరిగాయి. అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు మరింత భారీగా నమోదయ్యాయి. కొత్త మద్యం వ్యాపారుల్లో ఆనందం కనిపించగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. పండుగ సీజన్లలో జనం చేతిలో కాసులు గలగల్లాడుతున్నాయి. ప్రజలంతా పార్టీ మూడ్లోకి వెళ్లిపోతున్నారు. న్యూ ఇయర్ అనగానే మద్యం గుర్తుకొస్తుంది. ఎంజాయ్మెంట్ కోసం వాళ్లు ఖర్చుకు వెనకాడలేదు. బార్లు, మద్యం దుకాణాలకు ఆనుకుని ఉండే గదులు మొత్తం మందుబాబులతో నిండిపోయాయి.
పైగా మద్యంతో పాటు ఇతర అనుబంధ వ్యాపారాలు కూడా డిసెంబర్లో బాగానే జరిగాయి. వాటర్ బాటిల్స్, సోడాలు, కూల్ డ్రింక్స్, తినే స్టఫ్ విపరీతంగా అమ్ముడైపోయింది. మాంసాహారం విక్రయానికి కొదవే లేదు. వాటర్ బాటిల్ స్టఫ్ మీద మరో 1300 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని మరో అంచనా.